गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। శ్రీ పరమశివుడి దివ్యచరణములకు ప్రణామాలతో శ్రీ విఘ్నేశ్వర స్వామికి శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రణామాలు సమర్పిస్తూ ఆత్మీయ బంధువులందరికీ శివస్మరణలు తెలియజేస్తూ, ఆత్మీయ బంధువులారా, ఈరోజు నుంచి మనం శ్రీ శివగీత అనే ఒక దివ్య జ్ఞానంతో కూడినటువంటి పద్మపురాణ అంతర్గత అంటే పద్మపురాణంలో కొన్ని అధ్యాయాలు శ్రీ శివగీత అనేది ఒక భగవద్గీత వలె శివగీత కూడా ఒక శాస్త్రం ఉన్నది. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, దీని యొక్క సారాంశం, పరమేశ్వరుడు సర్వేశ్వరుడు, మరి శ్రీరామచంద్రుడు ఆయన పరమాత్ముడే, కానీ రాముడు మానవుడిగా అవతరించాడు. కాబట్టి మానవుడు మరి ఎంత శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి సీత అపహరణ జరిగిపోయింది. ఆ తర్వాత రాముడు చాలా దుఃఖించాడు, ఏం చేయాలని ఆలోచించాడు. మరి అప్పుడు ఇంకా మహర్షులు కొంతమంది చెప్తారు, ఇక లాభం లేదయ్యా, దొరికించుకోలేవు, రావణాసురుడు సముద్రం అవతల ఉన్నాడు, ఆ సముద్రం దాటడం చిన్న పనా, నువ్వు దాటలేవు, ఈ పని విరమించుకోని వారికి రాముడు ఒప్పుకోలేదు దీనికి. కాబట్టి మహర్షి ఆగస్త్యం దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేటప్పటికీ, శివారాధన చేయవయ్యా, ఆ శివుడు నీకు అనుగ్రహిస్తే ఆ రావణాసురుడిని సులువుగా జయించి సీతను మళ్ళీ నువ్వు తీసుకొని రాగలుగుతావు అనే దానికి ఇది శ్రీ శివరాఘవ సంవాదే అని ఉంటుంది. అంటే శివుడు రాముడు సంవాద రూపంలో ఉంటుంది. ఇది కూడా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అనే ఉంటుంది ఇది కూడా. కాబట్టి ఉపనిషత్తుల సారం ఇది, బ్రహ్మ విద్య యోగశాస్త్రం కూడా. కాబట్టి మనకు పురాణాలు అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. వ్యాసో నారాయణో హరి మనకు భగవద్గీతలో ఉంది, మునీనామపి అహం వ్యాసః అని. కాబట్టి వేదవ్యాసుడు ఆ మహానుభావుడు మన దేశంలో జన్మించి ఉండలేకపోతే ఇంత దివ్య జ్ఞానం మనకు ఉండేది కాదు. ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు, పంచమ వేదమైనటువంటి మహాభారతం. కాబట్టి అటువంటి మహానుభావునికి మళ్ళీ నమస్కరించుకుంటూ ఇక మనం దీన్ని వినే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వినండి, చాలా దివ్య జ్ఞానంతో కూడుకున్నది. మీరు ప్రతిరోజు 5 నిమిషాలు భగవద్గీత వింటున్నారు, చాలా సంతోషం. అట్లాగే దీన్ని కూడా కొద్ది నిమిషాలు వినండి. 24 గంటల్లో ఎంతో టైం, ఎన్నో పనికిరాని వీడియోలు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాం. అటువంటిది మరి ఉపనిషత్తులు, ఇది ఒక పురాణం విన్న పుణ్యం వస్తుంది మనకు. కాబట్టి ముందుగా దీనికి తాత్పర్యం చదువుతాను. తాత్పర్యాన్ని మన బుర్రలో ఎక్కించుకొని ఆ తర్వాత సమయానుకూలంగా శ్లోకాలు చదివే పని చేస్తుంటాను. ఓం నమః శివాయ. చాలామందికి ఏంటంటే శివుడు వేరని, రాముడు వేరని, ఆ దేవుడు గొప్పని, ఈ దేవుడు గొప్పని అని. కానీ ఉపనిషత్తుల సారం అలా కాదు. లోక కళ్యాణం కోసం పరమాత్ముడు అనేక అవతారాలు ఎత్తి ఉన్నాడు, అవే దశావతారాలు. కాబట్టి ఏకోవశీ సర్వభూత అంతరాత్మః, ఏకో దేవః సర్వభూతేషు గూఢః, ఇవన్నీ మనకు ఉపనిషత్తుల్లో వస్తుంటాయి. కాబట్టి ఈ పురాణంలో జ్ఞానాన్ని మనం తీసుకోవాలంతే. కాబట్టి నామరూప వివర్జితాయ నమః అనుంది అమ్మవారి నామాలలో వస్తే, భగవంతుడికి నామం ఏమిటి, రూపం ఏంటి, వివర్జితుడు.
సర్వత్రా వ్యాపించి ఉంటాడు భగవానుడు. శివుడి యొక్క నామాల్లో సర్వవ్యాపినే నమః అని ఉంటుంది. విష్ణు అంటే అర్థం సర్వవ్యాపి. శుక్లాంబరధరం విష్ణు అంటాం. మరి గణపతి కూడా సర్వత్రా వ్యాపించున్నాడు. అసలు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా? ఉండాల్సింది ఒకడే దేవుడు కదా. భగవంతుడు ఒక్కడే నాయన. ఆయనకు అనేక రూపములు కలిగి ఉంటాడు. ఆయన సమయానుకూలంగా ఏ రూపాన్నైనా ధరించగలుగుతాడు. మన భగవంతుడు చాతకాని వాడు కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సర్వజ్ఞ సర్వశక్తి స్వరూప, అది భగవంతుడి యొక్క లక్షణము. మనకు భగవద్గీతలో సర్వతః పాణిపాదం తత్ సర్వత అక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి, అంతటా ఉన్నాడు. సర్వదా ఆయన చేతులు, కాళ్ళు, ముఖము, కళ్ళు, చెవులు అంతటా వ్యాపించి ఉన్నాడు. అణువులో ఉన్నాడు భగవంతుడు. కాబట్టి అన్ని రూపాల్లో అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక అలరువాడు అన్నాడు పోతన భాగవతంలో. కాబట్టి ఇక్కడ శివగీతల్లో ఉండే జ్ఞానాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్పసారం యథా మధు, పువ్వులో ఉండే సారాన్ని తేనెటిగా తీసుకొని పోతుంది, పువ్వుని తీసుకొని పోదు. ఈ శివగీతలో ఉండే సారాన్ని భక్తులు తప్పకుండా గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. దీని సారాంశం మెల్లగా చదువుతాను. తర్వాత ఒక అధ్యాయం అయిన తర్వాత మీ సమయం వ్యర్థం చేయకుండా తర్వాత మళ్ళీ మీకు శ్లోకాలు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓం నమః శివాయ. సిద్ధంగా ఉండండి. శ్రీ శివగీత. ఓం నమః శివాయ. పద్మపురాణ అంతర్గత శ్రీ శివభక్తి నిరూపణ యోగ అత ప్రథమోధ్యాయ. కొంతమంది మహానుభావులు దీన్ని కూడా 18 అధ్యాయాలుగా రచించారు. కొంతమంది 16 అధ్యాయాలతో పూర్తి చేశారు. ఈ 16 అధ్యాయాన్ని మళ్ళీ 2-3 భాగాలుగా చేయడం వల్ల 18 అధ్యాయాలు అవుతుంది. కాబట్టి ముందుగా మనం శివభక్తి నిరూపణ యోగ అనే అధ్యాయంలో మొదటి అధ్యాయంలోకి బయలుదేరుతాం. సూత ఉవాచ. సూతుడు ఎవరో తెలుసుకోవాలి. సూతుడు, అన్ని పురాణాలు సూతుడి యొక్క మస్తిష్కంలో ఉంటాయి. ఈయన వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఈయన బ్రాహ్మణుడు కాదు, చాలా తక్కువ జాతి కులంలో జన్మించాడు. కాబట్టి ఈయనకు వేద జ్ఞానం ఇవ్వకుండా పురాణాల జ్ఞానం ఇచ్చాడు. అందుకని అన్ని పురాణాల్లో సూతుడు ప్రధానంగా ఉంటాడు. ఇదొకటి గమనించాల్సిన విషయం. సూతుడు చెప్తున్నాడు, అతాతః సంప్రవక్ష్యామి శుద్ధం కైవల్యముక్తిదం అనుగ్రహాన్ మహేశస్య భవ దుఃఖస్య భేషజం. అయ్యా మునులారా, పరమేశ్వరుని అనుగ్రహంతో నేను మీకు కైవల్య మోక్షదాయకమైన సంసార దుఃఖహరమైన నిర్మల జ్ఞాన విషయమును చెప్పబోచున్నాను. భవ దుఃఖస్య భేషజం అంటే సంసారంలో దుఃఖం ఉంది, ఈ దుఃఖానికి మందు కావాలి, ఆ మందుతో పాటు మోక్షం ఎలా లభిస్తుందో అటువంటి జ్ఞానం మీకు చెప్తానయ్యా వినండి అని సూతుడు శౌనకాది మహామునులకు చెబుతున్నాడు. ఈ విధంగా మనిషి సత్కర్మల యొక్క ఆచరణల చేత గాని, దాన ధర్మముల చేత గాని, తపస్సు చేత గాని మోక్షాన్ని పొందలేడు. కేవలం జ్ఞానము చేతనే మోక్షాన్ని పొందగలుగుతాడు. భగవద్గీతలో కూడా ఇదే విషయం ఉంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానమే మోక్షం. ఇక్కడ కూడా కేవలం జ్ఞానము చేతనే మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. స్వామీజీ, మరి ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బయట దొరికేది కాదు నాయన. అది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మహానుభావుల దగ్గరికి మనం చేరితే బోధిస్తారు నాయన అది. కాబట్టి జ్ఞానం అనేది బయట మార్కెట్లో దొరికేది కాదు. అది ఋషుల యొక్క సొత్తు. మనకందరికీ మన పూర్వీకుల, మన గోత్రాలని, ఋషి గోత్రాల నుంచి మనం వచ్చాము. కాబట్టి పురాణాలు వింటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. మనకు భగవద్గీత ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, జ్ఞానీతు ఆత్మా ఏవమేవతం అన్నాడు భగవద్గీతలో. అయ్యా, జ్ఞాని అనగా వేరొకటి, జ్ఞాని నేనే జ్ఞానిని. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానికి ఇచ్చినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పీఠం అది. 4 రకాల భక్తులు ఉన్నారన్నారు. ఎవరెవరాలు? ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున, ఆర్థుడు, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని 4 భక్తులు ఉన్నారు.
అందరూ మంచోళ్ళే, కానీ జ్ఞాని అనేవాడు ఉన్నాడు చూసావా, వీడే నేను, నేనే వాడు, వాడికి నాకు తేడా లేదు పో అన్నాడు. ఇక్కడ కూడా జ్ఞానము చేతనే మోక్షం వస్తుంది అని చెప్తున్నాడు ఈ పురాణంలో కూడా. ఈ పురాణము స్వయం ప్రతిపత్తి అయిన శాస్త్రం కాదు, ఇది పద్మ పురాణంలో అంతర్భాగం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక పూర్వం పరమేశ్వరుడు శ్రీరామునకు దండకారణ్యంలో ఒక గీతను ఉపదేశించాడు, అదే శ్రీ శివగీత. ఇది అత్యంత రహస్యమైనది. ఈ గీత విన్నంత మాత్రము చేతనే ముముక్షువులకు మోక్షం సిద్ధిస్తుంది. పూర్వం ఈ గీతను కుమారస్వామి సనత్కుమారునికి ఉపదేశించాడు. యస్యా శ్రవణ మాత్రేణ నృణాం ముక్తి ధ్రువం భవేత్. శ్రవణ మాత్రేణ, విన్నంత మాత్రము చేత దీన్ని గురించి వింటే చాలు మోక్షం వస్తుందన్నాడు. పూర్వం ఇది కుమారస్వామి సనత్కుమారునికి వినిపించాడు. సనత్కుమారుడు దీన్ని వ్యాస మహర్షికి వినిపించాడు. ఆ వ్యాస మహర్షి నా మీద దయతో ఈ గీతను నాకు ఉపదేశించాడు అని సూత మహానుభావుడు చెప్తున్నాడు. ముందే ఏమనుకున్నాం మనం, సూతుడు వేదవ్యాసుని యొక్క శిష్యుడు. వ్యాస మహర్షి నాకు ఈ గీతోపదేశం చేసి ఇలా అన్నారు, ఓ సూతపుత్ర, నీవు ఈ గీతాశాస్త్రమును అర్హత విచారించకుండా ఎవరికి పడితే వారికి బోధింపకము, దాని వలన దేవతలకు కోపం వస్తుంది, శపిస్తారు అన్నారు. మహర్షులారా, నేను ఆ తర్వాత బాదరాయన భగవానుని ఇలా ప్రశ్నించాను, అయ్యా దేవతలందరూ ఎందుకు శపిస్తారు, ఎందుకు కోపిస్తారు అని అడిగాట సూతుడు. బాదరాయనుడు అంటే బదరిలో తపస్సు చేశాడు. బదరి అంటే బదరీ ఫలములు అంటే రేగు పండ్లు. మహర్షి వేదవ్యాసుడు మనలాగా 3 పూటలు కడుపు నిండా తిని పొట్టవలుగా తిని కంటి నిండా నిద్రపోలే, రేగు పండ్లు తినుకుంటూ కూడా ఆయన పరబ్రహ్మ ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనే వేదవ్యాసుడు అండి. ఆ వ్యాసుడు లేకపోతే ఈ దేశానికి ఇంత విలువ లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడు రేగు పండ్లు తినుకుంటూ తపస్సు చేశాడు, కాబట్టి బదరీ ఫలాలు తిని తపస్సు చేశాడు బద్రీలో, కాబట్టి బాదరాయనుడు అనే పేరు కూడా వచ్చింది ఆయనకు. ఇక దేవతలు కోపిస్తారు శపిస్తారు అన్నారు కదా గురుదేవ, ఆ దేవతలకి ఈ గీతోపదేశం వలన ఏమి నష్టం వస్తుంది, ఎందుకు కోప్పడతారు అని నేను వ్యాస మహర్షిని అడిగాను. ఆయన నీవు అడిగిన విషయం చెప్తాను విను అంటున్నాడు. నిత్య అగ్నిహోత్రులు వేదవేత్తలను అయిన శ్రోత్రియ గృహస్థులు దేవతల పాలిట కామధేనులు, దేవతలకు సమస్త ఫలితములను ఇచ్చువారు వారే. దేవతలకు ఇష్టమైన సమస్త భక్ష్య భోజ్య పానీయములన్నీ వారికి ఈ వేదవేత్తలు హోమం చేయి హవ్యముల ద్వారా స్వర్గమున లభిస్తాయి. దేవతలకు భక్ష్యభోజ్యాదులు లభించాలంటే ఈ యజమానులు చేసే హోమాలు హవ్యాలే అవకాశం. ఇవి లేనిచో స్వర్గంలో దేవతలకు కూడా ఆహారం లభించదు. పాలిచ్చే పాడి ఆవుని ఎవరైనా దొంగిలించుకొని పోతే ఏ గృహస్థునికైనా ఎలాంటి బాధ కలుగుతుందో సరిగ్గా అలాంటి బాధే దేవతలకు కలుగుతుంది. ఈ గీత చదివి ప్రతి గృహస్థుడు జ్ఞాని కర్మ మార్గాన్ని వదిలితే దేవతలకు ఆకలి తప్ప మరేమీ లేదు. అందువలన జ్ఞాని అయిన జ్ఞానుల వలన దేవతలకు దుఃఖము లభిస్తుంది. అందువలన వారు విషయాలలో ప్రవేశించి మనుష్యులను పడగొడుతుంటారు. ఎవరైనా మోక్ష మార్గంలో ప్రయాణం చేద్దామంటే వాళ్ళకు పతనం లభిస్తుందట, దేవతలే కలిగిస్తారట. దేవతలు స్వార్థంతో కల్పించే ఆటంకాలు విషయాకర్షణలు, వాటి వలన దేహదారులకు శివభక్తి కలుగుటయే కష్టం. ఎలాగో కలిగినా అది మధ్యలోనే మాయమవుతుంది. శివజ్ఞానం కొంత కలిగినా దాని మీద వారికే నమ్మకం ఏర్పడదు. ఈ విధంగా ఋషులు మళ్ళీ అడుగుతున్నారు, అయ్యా సూతపుత్ర, దేవతలు ఈ విధంగా ఆటంకపరిస్తే ఈ ఆటంకాలను అధిగమించే పురుష ప్రయత్నం ఎవరికైనా సాధ్యమైంది ఉన్నదా? మోక్షాన్ని నిరాటంకంగా పొందే ఉపాయం ఉన్నదా లేదా? సత్యాన్ని చెప్పండి అంటున్నారు ఋషులు. ఇక్కడ చూడండి, సూతుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి ఈ పదము. కోటి జన్మార్జిత పుణ్యై శివే భక్తి ప్రజాయతే ఇష్టాపూర్తాది కర్మాణి తేనాచరతి మానవః శివార్పణ ధియా కామాన్ పరిత్యజ్య యథావిధిః. కోటి జన్మార్జిత పుణ్యై శివే భక్తి ప్రజాయతే. కోటి జన్మలలో మానవుడు ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటే శివుడిపైన ప్రేమ కలుగుతుందట. ఓం నమ శివాయ. కాబట్టి దాని వలన మనిషి నిష్కాముడై
సర్వ కర్మలను శివార్పణ బుద్ధితో చేయటం మొదలు పెడతాడు. శివార్పణం ఏది చేసినా ఎప్పుడు 1,000,000 జన్మల తర్వాత ఈ శివార్పణ రూపమైన కర్మయోగమును ఆచరించిన వ్యక్తి ఇంద్రియాలకు విషయాలకు చలించినంత దృఢంగా అవుతాడు. అందుచేత దేవతలు అతన్ని చూసి భయపడి దూరంగా పారిపోతారు, ఆటంకపరచటం మానుకుంటారు. కాబట్టి శివార్పణ రూప కర్మయోగం వలన విఘ్నకారులైన దేవతలు పారిపోతారు. దృఢమానసులైన సాధకునకు క్రమంగా చంద్రమౌళి చరిత్ర శ్రవణవాంఛ కలుగుతుంది. కాబట్టి శివగాథా శ్రవణం వలన జ్ఞానం వస్తుంది, జ్ఞానం వలన మోక్షం వస్తుంది. ఓం నమః శివాయ. చూడండి నాయన, ఇక్కడ జాయతే తేన శుశ్రూష చరితే చంద్రమౌళినః. శివుడి గురించి వినాలి. శివపురాణ మహాత్మ్యంలో ఒక కథ వస్తుంది. ఎవరినైనా జీవితంలో బాగుపడేయాలనుకుంటే ఏం చేయాలట అండి? కర్రలతోటి కొట్టి లేదా తాళ్ళతోటి కట్టి కూడా శివుడి గురించి వినిపించాలట. ఎవడు ఈ జీవితంలో ఎంతకు బాధపడతలేడనుకోండి, అటువంటి వాళ్ళకి శివపురాణం వినిపించాలట. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎవరు? సూతుడు శౌనకాది మహర్షులకు. ఇక దృఢమానసులైన సాధకుని క్రమంగా శివుడి గురించి వినాలనే వాంఛ కలుగుతుంది. శివుడి గురించి వినాలనే జ్ఞానం వస్తుంది. వినడం వల్ల ఆ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం. ఇందాక అనుకున్నాం మనం. ఇంత చెప్పవలసిన పని లేదు. దృఢమైన శివభక్తి కలవానికి ఎన్ని పంచమహాపాతకాలు ఉపపాతకాలు ఉన్నా తప్పక మోక్షం లభించగలుగుతుంది. ఓం నమః శివాయ. చూడండి నాయన, బహునాత్ర కిముక్తేన యస్య భక్తి శివే దృఢ మహాపాపోపపాపౌఘ కోటిగ్రస్తోపి ముచ్యతే. ఎన్ని పెద్ద పెద్ద పాపాలు ఉండనిగాక వాడికి శివుడి పైన భక్తి ఉంటే చాలు, ఆ పాపాలు ఏమీ చేయలేక అవే పోతాయట. శివుడి పైన భక్తి ఉంటే మోక్షం తప్పక లభిస్తుంది అని చెప్తున్నాడు సూతుడు. శివభక్తి అంటూ ఉంటే చాలు, అది నిరాదరణతో ఉన్నా, దంభముతో ఉన్నా, పరిహాసానికి ఉన్నా, మాయగా ఉన్నా మోక్షం తప్పదు. అట్టి భక్తి చరమజాతి వానికైనను మోక్షమునివ్వగలదు. ఓం నమః శివాయ. అయ్యా చూడండి, అనాదరేణ శాఠ్యేన పరిహాసేన మాయయా శివభక్తి రతశ్చేసాత్ అంత్యజోపి విముచ్యతే. అంత్యజోపి, అంత్యజ అంటే చాలా తక్కువ కులం వాడైనప్పటికీ కూడా శివభక్తి ఉంటే చాలు విడవబడతాడు, మోక్షానికి చేరుకుంటాడు అని. ఏవం భక్తిచ్చ సర్వేషాం సర్వదా సర్వతోముఖి తస్యాంత విద్యమానాయం యస్తు మర్త్యో నముచ్యతే సంసార బంధనాత్ తస్మాత్ అన్య కోవాస్తి మూఢధీ. సర్వవ్యాప్తమై సర్వవంచప్రదమైన భక్తి ఉండగా దానిని ఉపయోగించుకొని మోక్షము పొందనివాడు పరమ మూర్ఖుడు. అంతన్న మూర్ఖుడు మరొకడు ఉండడు. కాబట్టి భక్తి గాని, ద్రోహము గాని, నింద గాని ఏదైనా వదలకుండా తాత్పర్యపూర్వకంగా చేసేవాడు కూడా ప్రసన్నమైన పరమేశ్వరుడు వాంఛిత ఫలముని ఇవ్వగలుగుతాడు. ఎంతటి అల్పమైన వస్తువునైనా, ఆఖరికి కాసిని నీటినైనా నియమంగా పరమేశ్వరునికి నివేదన చేస్తే ఆ భక్తునికి శివుడు లోకత్రయమునే వశపరుస్తాడు. ఓం నమః శివాయ. చూడండి నాయన, సూతుడు చెప్తున్నాడు. ఇది శ్రీ శివగీత పద్మపురాణ అంతర్గత. ఏం కావాలట శివయ్యకి? దోసటి నీళ్లు వస్తే చాలట. మనకు శ్రీకాళహస్తిలో చెప్తాడు, పుడమిన్ నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబున్ బడయన్నేరక పెక్కు దైవములకు మొక్కుచున్ సారెలు సత్తులడుగులు గుగ్గిలు పెట్టుచున్ చెడి ఎందుం కొరగాక పోదురక్కట శ్రీకాళహస్తీశ్వర. దోసడు నీళ్లు పోసి ఒక్క మారేడు దళం పెడితే చాలటయ్యా శివుడికి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి జల నివేదన వంటి నిత్య పూజా విధానం కూడా కుదరనివాడు మనకు నీళ్లు పోసే అవకాశం లేదు. రోజు శివునకు ప్రదక్షిణ నమస్కారములు చేసినతో ఆ శివుడు వారిని చూచి మిగిలిన సంతోషిస్తాడు. ఓం నమః శివాయ. ఎక్కడైనా శివలింగం కనిపిస్తే చుట్టూ ప్రదక్షిణ చేసినా సరేనంట, లేదు ప్రదక్షిణ చేయలేదు, ఒక్క నమస్కారం చేస్తే చాలటండి బాబు. కాబట్టి ప్రదక్షిణం కూడా చేయలేని వాడు నిత్యం నడుస్తూ కూర్చుంటూ
ఆ పరమేశ్వరుని తలచినతో ఆ పరమేశ్వరుడు అతని వాంఛితమును ఇవ్వగలుగుతాడు. ఓం నమః శివాయ. కూర్చొని కానీ లేదా నడుచుకుంటూ కానీ నమఃశివాయ అంటే చాలట, మోక్షం ఇస్తాడంట శివయ్య. అందుకనే దూర్జటి పద్యాలను ఎప్పుడు మన ప్రవచనాలను చెప్తుంటాను అక్కడక్కడ. శివయ్య నీ నామం ఎవడు ఉచ్చరిస్తాడో పవి పుష్పంబగు అగ్నిమంచగు నాకు పారంబు భూమి స్థలంబగున్ శత్రుండతి మిత్రుడౌట విషము దివ్యాహారము ఎన్నగా అవనీ మండలి లోపలం శివ శివేత్యాభాషనొల్లాసికిన్ శివ నీ నామము సర్వవశకరము శ్రీకాళహస్తీశ్వర. శివయ్య నమఃశివాయని ఎవడు పలుకుతాడో వాడికి శత్రుడు మిత్రుడుగా మారుతాడు. అగ్ని మంచవుతుంది, నడవడానికి మార్గం లేదు, రాళ్ళు నీళ్లు ముళ్ళున్నాయి, పూల బాటగా మారుతుంది. శత్రుడు ఉంటే మిత్రుడుగా మారుతాడు. నువ్వు చావాలని ఎవడన్నా విషం పెడితే విషము దివ్యాహారము అన్నాడు, అమృతంగా మారుతున్నది. ఎవరికి? ఎన్నగా అవని మండలి లోపల భూమండలంలో ఎవరికయ్యా? శివ శివేత్యాభాషనొల్లాసికిన్ శివ నీ నామము సర్వవశకరము శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి మారేడు కర్ర గంధము, అడవి పూలు, అడవి పండ్లు ఇట్టి చవక పూజా సామగ్రికి ఇష్టపడే ఈశ్వరుని సేవలో చేయలేని విషయం ఏముందయ్యా? మారేడు ఆకు, అడవిలో పూజ పూలు కానీ ఏదైనా పండు కానీ శివుడికి పెడితే సంతోషిస్తాడట. పరమేశ్వరునికి ఆటవిక ఫలపుష్పాదుల యందు ప్రీతి ఎక్కువ. ఊర్లో ఉండే వాటికంటే అరణ్యంలో ఉండే పూలంటే శివుడికి ఎక్కువ ఇష్టమట. గ్రామ ఫల పుష్పాదుల యందు కానీ అంతకన్నా ఉత్తమ వస్తువుల యందు కానీ ఆయనకు అంతటి ప్రేమ ఉండదు. గ్రామాల్లో ఉండేవంట అంత ఇష్టపడంట, కానీ అరణ్యంలో ఏ పూలు పూస్తాయో అవంటే శివుడికి చాలా ఇష్టమట. అత్యంత సులభ సంతోషుడైన శివుణ్ణి వదిలి కఠిన హృదయులైన ఇతర దేవతలను సేవించువాడు గంగానదిని వదిలి ఎండమావిలో నీటిని వెతుకుచున్నాడని భావించవలయును. అర్థమైంది కదా? శివుణ్ణి వదిలి ఇతర దేవతల వెంట పోతే గంగానదిని వదిలి నీటి కోసము ఎండమావిలో పోతే నీరు దొరుకుతాయా అని అడుగుతున్నాడు ఆయన. ఆ విధంగానట. కాబట్టి కోటి జన్మ సంపాదితమైన మహాపాప భారంతో మోహంతో గుడ్డిదైన మనసు గల మూర్ఖునకు ఈ శివుని విషయం ఎంత చెప్పినా అర్థము కాదట. ఓం నమః శివాయ. పాపభారం ఉన్నటువంటి వాడికి చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు ఎంత చెప్పినా శివుడి గురించి అర్థం కాదట. పంచమ వేదమైనటువంటి మహాభారతంలో శివుని సర్వోత్కృష్టత గురించి రాశాడు వేదవ్యాసుడు. దాన్ని వచ్చినప్పుడు మనం సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఇక కాల నియమము దేశ నియమములు లేవు. ఎచ్చట ఇతని యొక్క మనస్సు ఆనందించునో అచ్చట శివునకు తన ఆత్మగా ధ్యానించుట చేత మాత్రమే సాధకుడు శివస్వరూపను పొందును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవద్గీత ఈశ్వరుడు సర్వభూత హృదయాంతర్యామి. మరి ఏం చేయాలి? అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, తమేవ శరణం గచ్చ. అట్టి పరమేశ్వరుని శరణాగతి పొందవయ్యా. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడున్నాడయ్యా? సర్వభూతాంతరాత్మగా ఉన్నాడు. కాబట్టి అతి స్వల్పతరమైన ఆయుష్ సంపదలు గలవాడు శివాంశ సంభూతుడైనను వాడు తాను రాజును అని భేదభావమును గర్వము చూపనిచు వారిని శివుడు సకుటుంబముగా చంపును. ఎవరైనా లోకంలో ఒక రాజు దగ్గరకు పోయి నేను రాజును అంటే ఆ రాజు ఏం చేస్తారండి? ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిని అంటే మనం తీసుకుని లోపడేస్తారు. కానీ పరమేశ్వరుడు అహం శివ శివోహం 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 అంటే చాలట. శివుడికి ఆనందం కలిగి శివుడు తనలో కలుపుకుంటాడట. ఓం నమః శివాయ. శివోహం అంటే శివ అహం, నేను శివుణ్ణే, నేను మంగళస్వరూపుణ్ణి, నేను ఆ పరమేశ్వరుణ్ణి అనుకుంటే చాలట. శివుడికి సంతోషం కలుగుతుందట. సర్వలోకకర్త అయినా సరే, అనంతమైన ఐశ్వర్యం ఉన్నా సరే, శివుడు తాను శివుడను అని శివాభేదమును భావించినచో సంతోషించి ఎవడైనా అతనికి తనతో తాదాత్మ్య ముక్తినిస్తాడు. చూడండి, శివుడెక్కడా, రాజులెక్కడా? నేను రాజును అంటే వాళ్ళని లోపడేస్తాడు ఈ రాజు, నేను శివుణ్ణి అంటే తనలో కలుపుకుంటాడ పరమేశ్వరుడు. అది జ్ఞానం. ఓ మునుడారా, జీవులు ఏ వ్రతం చేస్తే ధర్మార్థ కామ మోక్షములనడు 4 పురుషార్థమును పూర్తిగా సాధించగలరో
అట్టి పాశుపత వ్రతమును గురించి మీకు చెబుతాను వినండి అంటున్నాడు. అందువలన మునులారా, మీరు విరజ అనే దీక్షను చేపట్టి భస్మ రుద్రాక్షలు ధరించి వేదసారం అని ప్రసిద్ధమైన శివ సహస్రనామాలను జపిస్తూ వ్రతాన్ని అనుష్ఠించండి. పాశుపత వ్రతధారణ చేత మానవులు తమ మానవ లక్షణాన్ని కోల్పోయి శివత్వం పొందుతారు. దాని వలన లోక శుభకరుడైన శంకరుడు ప్రసన్నుడై మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు. దండకారణ్యంలో అగస్త్య మహర్షి రామునికి ఈ వ్రత ఉపదేశమును చేశాడు. భక్తి యోగులారా, అదంతా మీకు తెలుపగలుగుతాను వినండి అని చెప్తూ శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంవాది శివభక్తి ఉత్కర్ష నిరూపణ నామ ప్రథమోధ్యాయ. ఆత్మీయ బంధువులారా, మరి ఇది మనం ప్రథమ అధ్యాయం దీని యొక్క సారాంశం విన్నాం. రేపు ద్వితీయ అధ్యాయం వైరాగ్యోపదేశం విందాం. మరి శ్లోకాలు చదివితే మనకు అర్థం కావు, సమయం ఎక్కువవుతుంది. కాబట్టి మనకు ఈ శివగీత యొక్క సారాంశాన్ని మనము పొందే ప్రయత్నం చేద్దాం. కాబట్టి శివుడు పరమేశ్వరుడు, దుఃఖాలని తొలగించేవాడు. ఓం నమో భగవతే రుద్రాయ అంటుంది రుద్రం. రుద్రుడు అంటే ఏంది? దుఃఖాన్ని తొలగించేవాడు. దుఃఖం ఎక్కడుంది? భగవద్గీత చెప్తుంది, దుఃఖాలయం అశాశ్వతం మాముపేత్య పునర్జన్మ. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచమే దుఃఖాలయం. ఏడ్చుకుంటూ వచ్చాం, ఏడ్చుకుంటూ బతుకుతున్నాం, ఏడ్చుకుంటూ చేస్తున్నాం. మరి దుఃఖమేనా? మనం ఏడవడానికి వచ్చామా? కాదు కాదు, దుఃఖాలన్నీ తొలగించేవాడు కొడున్నాడు, వాడే పరమేశ్వరుడు. అట్టి పరమేశ్వరుణ్ణి పరమశివుణ్ణి శ్రీకృష్ణంతటి మహానుభావుడు అర్జున తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అట్టి పరమేశ్వరుని శరణాగతి పొందవయ్యా, నీ జీవితంలో శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని నీవు పొందగలుగుతా ఉన్నావు. కాబట్టి శ్రీకృష్ణంతటి మహానుభావుడు కూడా ఈ విరజా దీక్షలో శివ సహస్రనామం అనే ఉపదేశం ఇచ్చాడు ఆగస్త్యుడు శ్రీరామచంద్రుడికి. కాబట్టి శ్రీకృష్ణుడంతటి మహానుభావుడు కూడా హిమాలయాలలో ఉపమన్యుడు అనే ఒక ఋషి దగ్గర వెళ్ళి శివ సహస్రనామాన్ని దీక్షగా తీసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకు మహాభారతం పంచమ వేదంలో వేదవ్యాస మహర్షి మనకు బోధించాడు. ఆత్మీయ బంధువులారా, శివుడు ఎక్కువనా, రాముడు తక్కువనా, రాముడు ఎక్కువనా, శివుడు తక్కువనా అనేది కాదండి ఇక్కడ సమస్య. రాముడు మానవుడుగా ఉన్నాడు. రాముడు పరంధాముడే. రాముడు బండన భీముడు, ఆర్తజన బాంధవుడు, జ్వల బాణతూన ఓ దండ కళా ప్రచండ భుజ తాండవమూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్గడగట్టి బేరిక దాండడ దాండ డాండ నినదాండముల జాండము నిండమత్త వేదండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. బోలో సీతారామచంద్ర మహారాజుకి జై. కాబట్టి శ్రీరాముడు పురుషోత్తముడు. శ్రీరాముడు సర్వదేవ నమస్కృతుడు, సర్వదేవ వంద్యుడు. ఆయన ఆచరణ మానవాళికి చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి శ్రీరాముడు పరంధాముడు. కాబట్టి తెలుగు వాళ్ళకు శ్రీరాముడు అంటే చాలా ప్రేమ. అటువంటి శ్రీరాముడు మరి మానవుడిగా అవతరించి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. సీతా వియోగం తర్వాత ఆయన పొందిన దుఃఖాన్ని. అందువల్ల ఇక్కడ రాముడు తక్కువనా, శివుడు ఎక్కువనా అనేది కాదండి. రాముడు మానవుడుగా అవతరించాడు. ఎందుకు? రావణాసురుడు తపస్సు చేశాడు. కిన్నెర, కింపురుష, గంధర్వ, యక్ష, రాక్షస దేవతలు అవి ఇవి ఎన్నో కోరుకున్నాడు మరణం వద్దని. పొరపాటున మానవుడిని అందులో చేర్చలేదు. కాబట్టి భగవానుడు మానవ అవతారం ఎత్తాల్సి వచ్చిందనే ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇవాళ పిల్లలకి మన ఒక ఆయన అడుగుతున్నాడు, ఆ విభీషణుడు ఆంజనేయుడు ఎవరయ్యా అంటే విభీషణుడు మనవడట. రాముడు సీత ఏమవుతారయ్యా అంటే తెలియట్లేదు పిల్లలకి. మహాభారతం తెలియట్లేదు, రామాయణం తెలియట్లేదు, ఏది తెలియట్లేదు. ఆఖరికి వస్తే ఏమవుతారో మనకే తెలియదు. కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. స్వస్తి. ఈ వీడియో ఎక్కువసేపు కాకుండా తొందరగా ముగిస్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వచ్చే నష్టం ఏం ఉండదు దీనివల్ల. ఓం నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం భగవన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పర్వతీనాథ, మంగళం భక్తవత్సల.
ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధ్యార్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అన్నపూర్ణేశ్వర స్వామి, అన్నపూర్ణేశ్వరుడు, శ్రీ గురు దత్తాత్రేయులు, రాధాకృష్ణులు, మన శ్రీరామచంద్రుడు ఇక్కడే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. బోలో సీతారామచంద్ర మహారాజుకి జై. ఇక్కడ మన జ్యోతిర్లింగములన్నీ కనిపిస్తున్నాయి. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమానికి ఇక్కడ విరామం ఇస్తున్నాను. ఓం నమః శివాయ.